హలో అండి, నువ్వు తయారు చేసే శారీలో బుట్టా డిజైన్ ఎలా వస్తుంది అన్న అంటూ ఒక ఆయన అడిగారండి. చీరలో ఈ బుట్టా డిజైన్ రావడం కోసం పడుగుకు దారాలు కట్టుకొని ఉంటామండి. ఆ దారాల ద్వారానే ఈ డిజైన్ రావడం జరుగుతుంది. అది ఎలా అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. నేను చీరను తయారు చేసే పడుగుకు కట్టిన దారాలు ఇవేనండి. వీటిని జాకార్డ్ దారాలు అని అంటారు. ఈ దారాల ద్వారానే పడుగులో ఈ బుట్టా డిజైన్ రావడం జరుగుతుందండి. ఆ బుట్టా డిజైన్ రావడం కోసం ఆ దారాలు ఇలా పైకి లేస్తూ ఉంటాయి. ఇది ఇలా లేవటానికి కారణం జాకాళ్ళు అండి. పడుగు నుండి తీసుకున్న ఈ దారాలు మొత్తం ఇలా జాకాల్లో ఫిక్స్ చేసుకొని ఉంటామండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ పెన్నీసులకు తగిలించుకొని ఉంటాము ఆ దారాలు. దాని వల్ల ఆ బార్డర్ ని లేవటం జరుగుతుంది. ఇప్పుడు ఆ బార్డర్ లేవటానికి ఇలా కాలితో పాతెక్కల్ని ప్రెస్ చేస్తుంటామండి. ఇలా ప్రెస్ చేసినప్పుడే బుట్ట లేవటం జరుగుతుందండి. బార్డర్ ఇలా కాలితో పాతెక్కల్ని ప్రెస్ చేసిన ప్రతిసారి ఒక అట్ట తిరుగుతూ ఉంటుందండి. ఇలా తిరగటం వల్లనే చీరలో బుట్ట డిజైన్ పడుతుంది. పోగు పోగు కలుపుతూ ఒక చీరను తయారు చేస్తున్న మా చేనేత కార్మికులకు కాస్త సపోర్ట్ చేయండి అబ్బాయి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్తే అండి.